డేంజర్ లో హైదరాబాద్. మీరుంటుంది నిజమే, హైదరాబాద్ డేంజర్ లో ఉంది. హైదరాబాద్ ని వానలు ముంచెత్తుతూ ఉన్నాయి. నిన్న కురిసినటువంటి భారీ వర్షపాతానికి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. అయితే హైదరాబాద్ లో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఈ సీజన్లో ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. 18 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది మామూలు విషయం కాదు. సో ముషీరాబాద్లో ఇది నమోదైంది. ఇక మియాపూర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపల్లిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం, గచ్చిబౌలిలో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం. ఇవాళ కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే పలు కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. భయంగా లోతట్టు ప్రాంతాల ప్రజలంతా ప్రాణాలు చేతిలో పెట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ చోట మందరికి తెలిసిందే 4 కొట్టుకుపోయారు. చాలామంది కొట్టుకుపోయి మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది రోజు రోజుకి. ఏంటి ఇది గోదావరి నది ప్రవాహం కానే కాదు, గోదావరి నది తీరం కానే కాదు, కృష్ణానది తీరం కానే కాదు. మన పక్కన వాగులు వంకలు ఏవీ లేవు. కానీ కేవలం వర్షం కొట్టడం మూలంగానే హైదరాబాద్లో భారీగా వరదలు వచ్చి మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోతున్నారంటే హైదరాబాద్లో ఎటువంటి డేంజర్ బెల్స్ మోగుతున్నా అర్థం చేసుకోండి.